బిగ్ బ్రేకింగ్ చూస్తున్న మనము ఎమ్మెల్సీ కవితని కల్వకుంట్ల కవితని ఇవాళ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఓవరాల్గా చూస్తే మాత్రం గత కొంతకాలంగా ఏదైతే అంటే నార్త్లో ప్రకంపనలు సృష్టించిన ఈ లిక్కర్ స్కామ్లో ఇవాళ కవితని అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత కొంతకాలంగా చూస్తే ఏదైతే దీని మీద న్యాయపోరానికి కూడా తను ముందుకు వెళ్ళారు, అంతేకాకుండా తనని అరెస్టు చేయవద్దంటూ కూడా గతంలోనే విజ్ఞప్తులు చేసిన సందర్భం చూస్తున్నాం. అంతేకాకుండా కేవలం తనకిచ్చిన సమన్లను రద్దు చేయమంటూ కూడా సుప్రీంకోర్టులో తన తరపు నుంచి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ అరెస్టు చేయడం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద షాకింగ్ న్యూస్గానే మనం చెప్పవచ్చు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రాజకీయ పరిణామాలు ఇది ఒక కీలకమైన పాయింట్గా మనం ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం లిక్కర్ స్కామ్ ఢిల్లీలో మొదలైంది. దాని ప్రకంపనలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగానే కనిపించాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుతం ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవితకు సంబంధించి ఈ కేసు చుట్టుకోవడము, ఆ కేసుని విచారించే క్రమంలో కూడా తను చాలా రకాల అంటే మనం చూస్తున్నాం గతంలో తన ఫోన్లకు సంబంధించి ఫోన్లు మాయం చేశారని తన మీద ఆరోపణలు వినిపించాయి. అంతేకాకుండా డైరెక్ట్గా ఏదైతే తెలంగాణ భవన్కే డైరెక్ట్గా డబ్బులు తీసుకొని ఇచ్చారని చెప్పేసి గతంలో కొన్ని ఆరోపణలు కూడా వినిపించే విధంలో ప్రతి ఒక్కదాన్ని కొట్టి పారేస్తూ వచ్చారు. తనకు సంబంధించిన ఫోన్లని డైరెక్ట్గా ఎప్పుడైతే విచారణకు వెళ్ళినప్పుడు ఫోన్లన్నింటినీ చూపించి ఇవన్నీ ఫోన్లు వాడాను నేను అని చెప్పి ఆ ఫోన్లన్నింటినీ కూడా అధికారులకు అప్పగించాను అని గతంలోనే తను స్టేట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఆ తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్నా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి బాహాటంగా తను బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏదైతే మనం చూస్తున్నాం ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా తను పోరాటం చేస్తున్నాను, ఉద్యమాలు స్టార్ట్ చేస్తున్నాను కూడా తను చెప్పడం అన్ని మనం చూసాం. అయితే ఇవాళ మాత్రం ఎట్టకేలకు ఈడీ తన అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే తనకు సంబంధించి ఎందుకు అరెస్ట్ చేస్తున్నామన్న విషయంపైన తనకు చెప్పారు. దాదాపుగా గత 4 గంటల నుంచి సోదాలు నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని తనకి ఇప్పటికే చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. దీనిపైన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి గారు అందిస్తారు. కోటిరెడ్డి. చిదంబరం తెలంగాణ రాజకీయాలలో ఒక ప్రకంపనలు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో మొదలైనటువంటి లిక్కర్ స్కామ్ ఎప్పుడో 2021లో మొదలైనటువంటి స్కామ్ గత 2 సంవత్సరాలుగా కూడా 2 తెలుగు రాష్ట్రాల చుట్టూ ఒక ప్రకంపనలు సృష్టిస్తూ వస్తోంది. గత కొద్ది రోజులుగా కవితకు సంబంధించినటువంటిది గత ఎన్నికల సమయంలోనే అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరగడానికి ముందే కవిత అరెస్ట్ అవుతుందనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ సమయంలో తాను సుప్రీంకోర్టుకు వెళ్ళడం, తనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూ వస్తుంది. వాస్తవంగా రేపు 19వ తేదీన మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా కవితకు సంబంధించినటువంటి విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ రోజు కవిత ఇంట్లో సోదాలు చేపట్టినటువంటి ఈడీ తనను అదుపులోకి తీసుకున్నారు. ఇది కొంత సంచలనం కలిగించేటువంటి విషయమే. గత కొద్ది రోజులుగా గత ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి నినాదం ప్రజల మధ్యకు తీసుకెళ్లి కాంగ్రెస్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఈ రోజు తీసుకున్నటువంటి చర్య ఒక రాజకీయంగా కూడా ఒక ప్రాధాన్యం ఉన్నటువంటి అంశంగానే మనం చూడాలి. ఈ కేసు 2022లో మొట్టమొదటిగా సమీర్ మహేంద్రు అరెస్ట్ తర్వాత మొదలైనటువంటి కేసుగా చూడాలి. వాస్తవంగా తెలంగాణలో మద్యం పాలసీని పూర్తిగా మార్చేశారు. ఇదే పాలసీని ఢిల్లీలో అమలు చేశారు అనేది వస్తున్నటువంటి ఆరోపణ. అక్కడ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వానికి రావాల్సినటువంటి సుమారు 2,800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది అనేది ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మొదటిగా అంటే 4 బృందాలుగా ఏర్పడినటువంటి ఈడీ బృందాలు ఈ రోజున కవిత ఇంట్లో సోదాలు చేయడానికి ముందే కవిత ఇంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని కవిత భర్త కూడా ఇంట్లో ఉన్న సమయాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఈ బృందాలు లోపలికి వెళ్లి దాదాపు 4.5 గంటల పాటు సోదాలు నిర్వహించాయి. అయితే ఈ సోదాలు ఇంకా పూర్తి కాలేదు అని తెలుస్తోంది. సోమవారం వరకు కూడా ఈ సోదాలు జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది తెలుస్తున్నటువంటి సమాచారం. అట్లాగే ఈ పాలసీ ప్రకారం అయితే ఢిల్లీలో ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. మద్యానికి సంబంధించినంత వరకు అంటే షాపులు తెల్లవారుజాము వరకు కూడా నిర్వహించడం, హోమ్ డెలివరీ వంటి పథకాలు నిర్వహించారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. దీని కారణంగా దాదాపు 27% మద్యం అమ్మకాలలో వృద్ధి సాధించారు. దాని ద్వారా 8,900 కోట్ల రూపాయల వరకు కూడా జరిగాయని చెప్పి మొట్టమొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బీకే సక్సేనా సిబిఐకి విచారణకు ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఒక్కొక్కటిగా మొదలైనటువంటి ఈ కేసులో మొట్టమొదట ఇండో స్పిరిట్స్ సంస్థ యజమానిగా ఉన్నటువంటి సమీర్ మహేంద్రు దీనిలో A1 ముద్దాయిగా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అయితే కోటిరెడ్డి ఈ అరెస్టుకు సంబంధించి మనం మాట్లాడుకునే క్రమంలో ఒక పెద్ద డ్రామా నడిచిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు ఢిల్లీలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కూడా అరెస్ట్ చేశారు, కానీ తెలంగాణలో అరెస్టుకు మాత్రం వెనక్కు తగ్గారు. ఆ అరెస్టు చేయలేకపోతున్నారు. మీరు అన్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ నాటకాన్ని నడిపించారని చెప్పి చాలా కాలం పాటు చాలా కీలకంగా ఏదైతే ఎలక్షన్స్లో కూడా దీన్ని ఒక నినాదంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు లాపడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ అరెస్టు చేస్తున్న నేపథ్యంలో 2 కీలకమైన పరిణామాలు. మొదటిది రేపు
ప్రధాని మోడీ తెలంగాణకు రావడం ఒకటి, రెండోది ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న ముందు రోజు ఇలాంటి ఒక యాక్టివిటీ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేకపోతే ఈ ఏవైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ఏమి సిగ్నల్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాయి అనుకోవచ్చు? మనం క్లియర్ గా దీన్ని రాజకీయ కోణంలో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సిసోడియా అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో దాదాపు 13 మంది వరకు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు వినోయ్ బాబు, అభిషేక్ బోయిన్పల్లి మొట్టమొదటి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొదటి వ్యక్తిగా అభిషేక్ బోయిన్పల్లిని మనం చూడాలి. ఇతని ద్వారానే అక్కడ ఉన్నటువంటి స్పిరిట్స్ కు సంబంధించినటువంటి మహేంద్ర అకౌంట్ కు 3,85,00,000 రూపాయలు బదిలీ అయ్యాయని చెప్పి అప్పుడు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచే కవిత పేరు వస్తూ వచ్చింది. గత ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేస్తారు అని హైడ్రామా నచ్చింది. తన విచారణకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే బీజేపీ నేతలు కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కవిత అరెస్టు జరుగుతుందని చెప్పారు. ఆ సమయంలో కారణాలు ఏవైనప్పటికీ కవిత అరెస్టు జరగలేదు. ఈలోపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీజేపీ అటువైపు బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటి నినాదం తీసుకెళ్లింది. కొంతవరకు సక్సెస్ కూడా అయింది. ఇప్పుడు ఈ రోజున ప్రధాని హైదరాబాద్ లో ఉన్న సమయం అట్లా అట్ ద సేమ్ టైమ్ రేపు సాయంత్రం 3 గంటలకి ఎన్నికల షెడ్యూల్ కూడా పెడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ సమయంలో కనుక కవిత అరెస్టు దీనికి రాజకీయంగా కూడా లబ్ధి కలిగేటువంటి, బీజేపీకి రాజకీయంగా లబ్ధి కలిగేటువంటి అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణ అయితే చేసిందో ఆ ఆరోపణ మాకు సంబంధం లేదు అని చెప్పుకోవడానికి ఉన్నటువంటి సోర్స్ గా దీన్ని మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆ అంశాలు రాజకీయంగా కనుక రేపు ప్రధానంగా పోటీ కూడా ఇప్పటి వరకు వస్తున్నటువంటి సర్వేల ప్రకారం చూస్తున్నప్పుడు కూడా జాతీయ పార్టీలు అనేటువంటి కాంగ్రెస్ బీజేపీ మధ్య మాత్రమే ఉంటుంది. బీఆర్ఎస్ పోటీ నామమాత్రం అవుతుంది. కేవలం అది 2-3 స్థానాలకే పరిమితం అవుతుంది అనేటువంటి. అయితే ఈ సందర్భంలో కవిత గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కేటీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఈడీ బోడీ ఎవరు వచ్చినా మాకేం పెద్ద డిఫరెన్స్ ఏం పడదు, మేము ఏం తప్పులు చేయలేదు అనే విధంగా మాట్లాడడం. కానీ ఇందులో ముఖ్యంగా చూస్తే మాత్రం తను చాలా క్లియర్గా దీంట్లో నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో కూడా నిజంగానే తప్పు చేసి ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఎదురు ప్రశ్నించిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు ఈ అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? కవిత ఇంటి దగ్గర పార్టీ శ్రేణులన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అంటే సహజంగానే నాయకులను అరెస్ట్ చేసేప్పుడు అభిమానులు వీళ్ళందరూ కూడా వ్యక్తం చేసేటువంటి నిరసనలుగానే దీన్ని చూడాలి. కవిత ఆ రోజు చేసినటువంటి కామెంట్లని మనం రాజకీయ కోణంలో చూసేట్లయితే అది కొంత మేకపోతు గాంభీర్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తను కోర్టుకు వెళ్ళాలి అంటే ఎలాంటి నేరము లేనప్పుడు, ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు తను సుప్రీంకోర్టుకు వెళ్లి అరెస్టును ఆపేటువంటి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజున తన అదుపులోకి తీసుకున్నారు. 8:49కి స్పెషల్ ఫ్లైట్ లో తన ఢిల్లీకి తరలించేటువంటి ఏర్పాట్లు కూడా ఈడీ చేస్తుంది అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. సో ఇప్పుడు ఈ రోజును ఖచ్చితంగా ఎన్నికల ముందు తీసుకున్నటువంటి ఈ చర్య కారణంగా అటు బీజేపీ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం, రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. అది ఆ విధంగా సిబిఐ చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి కీలక పరిణామంగాను 2 కోణాల్లోనూ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు గతంలో మనం చూస్తున్నాం దీనికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అంటే అరెస్టులు అయ్యే క్రమంలో కూడా ముఖేష్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ తను చాలా క్లియర్గా కార్ నెంబర్లతో సహా చెప్పడము, ఎక్కడ నేను అమౌంట్ అందజేశాను, ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశాను, ఎవరికి ఇచ్చానని చెప్పేసి తను ప్రతి సందర్భంలోనూ తను జైలు నుంచి లెటర్లు రిలీజ్ చేస్తూ వచ్చారు. వాటిని రిలీజ్ చేసిన క్రమంలో కూడా వీళ్ళు వాటిని ఖండించారు, వాటిని ఆల్మోస్ట్ ఒక జోక్ లాగా తీసి పారేశారు. కానీ తను చెప్పినవన్నీ ఇప్పుడు నిజాలన్న ఒక అనుమానం అయితే ప్రతి ఒక్కరికి వస్తున్న నేపథ్యంలో వాటికి ఇప్పుడు జరుగుతున్న అరెస్టుకి సంబంధించి ఆ సారూప్యతలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే అప్రూవర్ గా మారి అప్పుడు జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు, వాట్సాప్ చాట్లతో సహా ప్రతిదీ అంటే మొబైల్ చాటింగ్, మొబైల్ కాల్ లిస్టింగ్ మొత్తాన్ని కూడా అప్రూవర్లుగా మారినటువంటి వ్యక్తులు అందజేశారు. గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు చాలా మంది, అభిషేక్ దగ్గర నుంచి విజయ్ నాయరు, అమిత్ అరోరా, అలాగే రాజేష్ జోషి, మనీష్ సిసోడియా, మాగుంట రాఘవ వీళ్ళందరూ కూడా చాలా కీలకమైన అంశాలని బయట పెట్టారని మనకు తెలుసు. అలాగే రామచంద్ర పిళ్ళైకి సంబంధించినటువంటి సమాచారం కూడా ఆ రోజున చాలా ఈ అన్నింటినీ కూడా కేంద్ర స్థానంగా కవితను ఎత్తి చూపిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా అప్పుడు రాజకీయ కారణాలు ఏవైనా కానీ అరెస్ట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ లబ్ధి పొందుతుంది అనేటువంటి ఒక కోణం కూడా ఆ రోజున బీజేపీ వెనకడుగు వేయడానికి కారణమని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, లబ్ధి పొందేటువంటి ప్రయోజనాలు లేకపోవడం, అట్ ద సేమ్ టైమ్ కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నటువంటి నేపథ్యాన్ని ఉపయోగించుకొని తీవ్రమైనటువంటి చర్యలకు ముందుకు వెళ్లేందుకు బీజేపీ సాహసించిందని చెప్పుకోవచ్చు చిదంబరం. అయితే సౌత్ గ్రూప్ అంటూ, ఎందుకంటే మనం చూసాము అంతకుముందు వచ్చిన రిమాండ్ రిపోర్ట్లలో కావచ్చు లేకపోతే వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్స్లో కానివ్వండి అన్ని చోట్ల సౌత్ గ్రూప్ అనే ఒక
పేరును మెన్షన్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు అంటే మాగుంట రాఘవ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అయ్యరు వీళ్ళందరి పేర్లతో పాటు కవిత పేరుని కూడా చాలా అంటే స్పెసిఫిక్గా అక్కడ ప్రస్తావించిన సందర్భం మనం చూసాం. కానీ వీళ్ళు కొట్టిపారేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ అరెస్ట్ తర్వాత, ఎందుకంటే ఇప్పటికే చాలామంది అప్రూవల్గా మారి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పుడు అరెస్టు, దానివల్ల కవితకి ఎంత మాత్రం ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు లిక్కర్ మాఫియాకి సంబంధించినంత వరకు కూడా సౌత్ గ్రూప్ లో కీ రోల్ పోషించిన వ్యక్తిగా మాగుంట రాఘవ పేరుంది. బాలాజీ గ్రూప్ చైర్మన్ గా ఉన్నటువంటి రాఘవ చాలా కీ రోల్ పోషించారనేది ఒకటి. రెండోది గోవా ఎన్నికలకు సంబంధించి దాదాపు 100 కోట్లకు పైగా తరలించారు అనేటువంటి ఆరోపణ గతంలోనే వచ్చింది. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా అటు సిబిఐ మరోవైపు నుంచి ఈడీ కూడా సేకరించింది అనేటువంటిది గతంలో మనకు ఉన్నటువంటి సమాచారమే. సో ఈ రోజున సౌత్ గ్రూప్ కీ రోల్ గా పోషించడంలో కవిత కూడా అందులో పాత్ర పోషించారు అని చెప్తున్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లిక్కర్ పాలసీ మార్చినప్పుడే దీనిని అక్కడ అమలు చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఇక రాజకీయ కోణంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఖచ్చితంగా కవిత అరెస్టు తర్వాత ఇదంతా కూడా ప్రాథమికంగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. 2 పార్టీలు ఏకం కాదు అనేటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మోడీ ఇంకొక 2 రోజులు హైదరాబాద్ లోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైనా అసాంఘిక శక్తులు కానీ నేరం చేసిన వ్యక్తుల పట్ల బీజేపీ ఎక్కడ ఉపేక్షించదు అనేటువంటి ఒక సంకేతాన్ని తీసుకువెళ్లి శ్రేణుల్లో ఒక స్థైర్యాన్ని నింపేటువంటి ఒక ప్రయత్నంలో భాగమే ఈ రోజు కవిత అరెస్ట్ ని మనం చూడాల్సి ఉంటుంది కదా. అయితే దీంట్లో మరో హైడ్రామా నడుస్తున్న వివాదం మనం చూస్తున్నాము. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి తనకి ఎన్నిసార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా సరే, ఇప్పటికి 6 సార్లు నోటీసులు ఇచ్చినా సరే ఇప్పటివరకు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. అంతేకాకుండా తను ఆ విచారణను చాలా ఈజీగా కొట్టిపారేస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న దాని ప్రకారము కవిత అరెస్టు తర్వాత అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన పాత్ర పైన కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించే అవకాశం ఉంది. దానికి కవితని ఒక మెయిన్ పాయింట్గా ఇక్కడి నుంచి పుల్ చేస్తే అక్కడికి ట్రిగర్ కదులుతుంది అనే ఒక అనుమానం కూడా చాలామంది వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానిపైన ఒకసారి మీ ఇన్సైట్స్ ఇవ్వండి. నిజంగానే కవిత అరెస్టు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు దారితీసే అవకాశం ఉందా? దానికి దీనికి ఏమైనా లింక్ కనిపిస్తుందా? లేదు అని చెప్పుకోవడానికైతే మన దగ్గర ఎలాంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేవు. వాస్తవంగా ఏంటి అంటే చాలా మంది ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి గతంలో అరెస్ట్ అయినటువంటి 12-13 మంది కూడా ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. లైన్ లో గట్టు రామచంద్రరావు అక్కడ నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడైతే అరెస్ట్ సంబంధించిందో అక్కడ నుంచి మాట్లాడుతున్నారు. ఒకసారి అది లైవ్ తీసుకుంటారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కేసులో నువ్వు ఉన్నావు, పలానా విషయాన్ని ఇంతవరకు చెప్పింది లేదు. ఉతికిన ఒక పేరు పెట్టేసి బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేసే పని వాళ్ళ తెలంగాణలో కూడా చేస్తుంది. వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా ప్రతిపక్షాలు ఎక్కడ అధికారంలో ఉన్నా అలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ఒక తెలంగాణ కాడికి వచ్చేసరికి అధికారపక్షమైన జోలికి ఎందుకు పోవట్లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఈ తెలంగాణలో కలిసే వాళ్ళు పయనిస్తూ ఉన్నారు. కలిసే పోరాటాలు చేశారు, కలిసే ఉన్నారు, కలిసే పరిపాలన కూడా చేస్తున్నారు. మీరు పక్కనే మణికొండ పోతే కలిసే చైర్మన్ ఉప చైర్మన్ కూడా పంచుకున్నారు వాళ్ళు. ఇవాళ మోడీ అనే వ్యక్తిని ఇవాళ మనం ఎలా చూడాలి అంటే ఒక నియంతలాగా చూడాల్సిన అవసరం వస్తూ ఉంది. కవిత గారిని ఒక మహిళని కూడా చూడకుండా మొదటి నుంచి బదనాం చేస్తూ బలిపశువుని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను అనేది మోడీకి మహిళల మీద అంత కోపం, ఆయన పుట్టుక నుంచి పెరిగిందాకా మహిళలకు వ్యతిరేకంగానే పెరుగుతూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. కవిత గారి మీద ఏ కేసు లేదు. నేను అనుకుంటున్నాను సర్చ్ వారెంట్ అని వచ్చారు, వాళ్ళు సర్చ్ చేస్తూ ఉన్నారు. నేను అంతటితో ఆగొద్దు అనుకుంటున్నాను. అంతకంటే ఒక్కడుగు ముందుకేసిన బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదు. అది ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే అరెస్టుల్ని కూడా భరించిన పార్టీ. ఒక్కొక్కరి మీద ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకుల మీద ఒక్కొక్కరి మీద 100-150 కేసులు ఉన్నాయి. ఆ రోజులనే భయపడలేదు. ఈ రోజు మోడీకి భయపడే ఉద్దేశం లేనే లేదు. బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుంటుంది, నాయకుల్ని ఖచ్చితంగా క్యాడర్ కాపాడుకుంటుంది. ఈ చర్యలు ఇమీడియట్గా మోడీ ఉపసంహరించుకోవాలి. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా షెడ్యూల్కు ముందు ఈ డ్రామా చేశారు. 19వ తారీఖు నాడు కోర్టు టైం పెట్టింది. మరి 19వ తారీఖు దాకా ఆగొచ్చు కదా. 19వ తారీఖు నాడు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆగొచ్చు కదా. అలా కాకుండా షెడ్యూల్కు ముందు ఒక్కరోజు ఈ డ్రామా చేస్తూ ఉన్నారు. కేవలం భయానిక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని విరమించుకోవాలి. మోడీ గారు వచ్చినప్పుడే భయభ్రాంతులు చేయాలనే ఒక 10 సంవత్సరాల సీఎం ఉన్న బిడ్డనే కాపాడుకోవడం అంటే ఒక మహిళకు రక్షణ లేనప్పుడు ఈరోజు
రైట్. ఇంకో మరొక బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతుంది. దాని ప్రకారం చూస్తే ఏదైతే ఢిల్లీ సెషన్స్ కోర్టు ఉందో అరవింద్ కేజ్రీవాల్ సమన్స్ పైన స్టే ఇవ్వాలని కోరుతూ తను చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇదైతే కంప్లైంట్స్ అని నాన్ కంప్లైంట్స్ ఆఫ్ ఇట్ సమన్స్ రిలేటెడ్ టు ఎక్సైజ్ పాలసీ కేసు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. దీని ప్రకారం ఏదైతే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం, అరవింద్ కేజ్రీవాల్ తనకు సంబంధించి ఏవైతే ఇచ్చారో సమన్స్ వాటిపైన స్టే విధించాలని కోరిన విజ్ఞప్తిని తిరస్కరించింది. సేమ్ ఇదే తరహా విజ్ఞప్తిని కల్వకుంట్ల కవిత కూడా చేశారు. దానిపైన కూడా దాదాపుగా ఇదే తరహా తీర్పు వచ్చే అవకాశం ఉందని మనము ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కోటిరెడ్డి, ఇక్కడ చూస్తున్నాం ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు ఈ సమన్లని స్టే ఇవ్వాలి, ఈ సమన్లపైన స్టే ఇవ్వాలి విచారణకు సంబంధించి. ముఖ్యంగా ఒక మహిళగా తనకి కొన్ని హక్కులు ఉన్నాయి. అందులో భాగంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా తన ఇంటిలోనే తను చెప్పిన సమయంలో మాత్రమే వచ్చి తను విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తను గతంలోనే చెబుతూ వచ్చింది. అదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి తను స్టే తీసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడేమో అరవింద్ కేజ్రీవాల్ ఇతరత్ర కారణాలు చూపిస్తూ తను సీఎంగా ఉండడం వల్ల వస్తున్న పాలనాపరంగా వస్తున్న ఇబ్బందులకు సంబంధించి తను చెప్పి ఆ స్టే అడిగారు. బట్ ఆ స్టేని రిఫ్యూజ్ చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్నారు. ఇంతకుముందు మనము అడిగిన ప్రశ్న, ఈ అరెస్టు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకి కనెక్షన్ లాగా ఏమైనా మనం చూడొచ్చా? ఖచ్చితంగా అంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కు దారి తీస్తుందా అనే దాని మీద ఒక నిర్ధారణగా మనం చెప్పలేకపోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులను కనుక చూస్తే చాలా మంది అప్రూవర్ గా మారారు. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ సమర్పిస్తూ వచ్చారు. అలాగే న్యాయ వ్యవస్థలో కూడా ఎక్కడ ఇప్పుడు నేరం చేసినటువంటి వ్యక్తిని ఏ స్థాయిలో ఉన్నా కూడా విచారించేందుకు మనకి రాజ్యాంగపరమైనటువంటి కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి. అయితే హోదాకి సంబంధించి తీసుకోవాల్సినటువంటి అనుమతులు మినహా మిగతా వాటిలో, అలాగే ఢిల్లీకి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి మాత్రమే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంటుంది. కవిత కనుక అప్రూవర్ గా మారి ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా కేజ్రీవాల్ పాత్ర ఉంది అని కనుక చెప్తే ఇప్పటికే 8 సార్లు సమన్లు ఇచ్చారనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. అంటే ఈసారి సమన్లు ఇవ్వడమే కాకుండా బహుశా అరెస్ట్ వారెంట్కి ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా మనం కొట్టిపారేయలేం. కోర్టు కూడా ఈ ఖచ్చితంగా విచారణకి ఆదేశిస్తుంది. దీనికి ఎట్టి పరిస్థితిలో విచారణని మేము ఆపలేము అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇదే విషయం మీద కవిత సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా భవిష్యత్తులో దాదాపు ఇటువంటి తీర్పే ఆశించవచ్చు. 19న జరిగేటువంటి విచారణలో కూడా ఖచ్చితంగా నేరానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి విచారణకు ఖచ్చితంగా సహకరించాలనేటువంటిదే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా. రైట్. కవిత అరెస్టుకు సంబంధించి ఇప్పటికే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో తన స్పందన ఇవ్వడానికి బీజేపీ నాయకులు వాసుదేవరావు గారు మనతో పాటు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. వాసుదేవరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మనము చూస్తున్నాము కవిత అరెస్టుకు సంబంధించి చూస్తే కేవలం ఇది రాజకీయ కోణంలో మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే తనకి ఇప్పటివరకు ఏ కేసులో తనను అరెస్ట్ చేస్తున్నారు, ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్న విషయాన్ని చెప్పకుండా కేవలం సర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి దాన్ని అరెస్ట్ వారెంట్ కింద మార్చారు అన్నది వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు మీద చేస్తున్న ఆరోపణ. ఏమంటారు? ఒకటండి, ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇంతకు ముందు కవిత గారిని ఒక విట్నెస్ గా చేర్చడం జరిగింది. తర్వాత ఆమెను ఎక్యూజ్డ్ గా చేర్చడం జరిగింది. ఎక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తిని మొదట చట్టపరంగా చెక్ చేస్తారు. వారికి కావాల్సిన ఎవిడెన్స్ ఏమైనా దొరికితే తప్పకుండా అరెస్ట్ చేయొచ్చు. తర్వాత తదుపరి స్టెప్ తీసుకుంటుంది చట్టం. దాంట్లో పెద్దగా అంటే కొత్తగా జరిగేది ప్రాసెసింగ్ కాదు. ఇది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరిగే ప్రాసెస్ ఇది. ఎందుకంటే ఒకసారి ఎక్యూజ్డ్ గా అయినప్పుడు మొట్టమొదటగా సెర్చ్ వారెంట్ తోనూ పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క స్టేట్మెంట్ ఇంకా మేము బయటికి రాలేదు. వస్తే దాంట్లో స్పష్టంగా అన్ని ఉంటాయి. కానీ అది వచ్చేలోపు అంటే మీ టార్గెట్ చాలా క్లియర్గా ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలు, ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో తన అరెస్ట్ కాబోతుందంటూ మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఆ విషయాన్ని ఏది అరెస్ట్ కాబోతుందని లీకులు ఇవ్వడము, దాని మీద డిస్కషన్ను పాయింట్గా మార్చే ప్రయత్నం చేయడము, ఫైనల్గా ఆ అరెస్టు జరగకపోవడంతో మీకు అసెంబ్లీలో ఇబ్బందులు ఎదురయ్యాయి అన్నది చాలామంది విశ్లేషిస్తుంటారు. ఆ కారణంగానే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు ముందు ఒక్కరోజు అంటే ఏదైతే ఒకరోజు ముందు నోటిఫికేషన్ వచ్చే ముందు రోజు ఇలాంటి ఒక చర్య తీసుకురావడం ద్వారా మీరు తెలంగాణలో దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారనేది మరొక ఆరోపణ వినిపిస్తుంది. అంటే ఒకటి రాజకీయంగా మాట్లాడాలంటే అనేక రకాలుగా మాట్లాడచ్చు. అరెస్ట్ చేస్తేనేమో, అరెస్ట్ చేయకపోతేనేమో టీఆర్ఎస్ బీజేపీ అవుతాయి. ఇది దేని అవకాశవాద రాజకీయాలు తప్పితే ఇప్పుడు మొట్టమొదటి అందరూ స్పష్టంగా ఈ దేశంలో లిక్కర్ స్కామ్ జరిగింది ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలు బట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు ముందే
అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఈడీ మొదటగా కవిత గారిని ఒక విట్నెస్ గా చేయడం వల్ల అప్పుడు అరెస్ట్ కాలేదు గత ఎన్నికల ముందు. రైట్. తర్వాత ఒక అక్యూజ్డ్ గా మార్చిన తర్వాత అరెస్ట్ ఇప్పుడు అరెస్ట్ చేస్తేనేమో ఎన్నికల యొక్క దాన్ని బెనిఫిట్ తీసుకుని చేయకపోతేనేమో మీరు బీజేపీ ఒకటి అంటున్నారు. దీనికి ఇంకెక్కడ అంతు కొంత లేదు. అంటే ఎవరికి అవకాశం వారు మాట్లాడడం దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. చట్టం తన పద్ధతి ప్రకారం ఇక్కడ కూడా స్టెప్స్ మిస్ అంటే ప్రాసెస్ డివేట్ కాకుండా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఏ యొక్క దర్యాప్తు సంస్థల్ని అంటే డైరెక్షన్ ఉండదు. కాబట్టి మీరు అప్పుడు అరెస్ట్ కాలేదు, ఇప్పుడు ఆ ప్రాసెస్ ఫైనలైజేషన్ వచ్చింది, పాపం ముదిరింది, ఆవిడని అరెస్ట్ చేస్తున్నారు. ఆ అరెస్ట్ చేసిన మాత్రాన కూడా ఇదేమి ఆవిడకి ఎటువంటి న్యాయపరమైన దారి మూసుకోలేదు కదా. రేపు షీ కెన్ గో టు ద కోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, తను ఏదైనా చెప్పాలని చెప్పొచ్చు, ఆ బెయిల్ తీసుకోవచ్చు, లేదంటే దీన్ని అరెస్ట్నే క్యాన్సిల్ చేయించుకోవచ్చు. కాబట్టి తనకి ఏదైతే న్యాయపరంగా ఉండాల్సిన అవకాశాలు ఉన్నాయి, రైట్. కోర్టులు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసుదేవరావు గారు, మీ స్పందన అందించినందుకు. మనం చూస్తున్నాం ఇప్పటికే దీనికి సంబంధించి రెండు పార్టీలు రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మొదటిది, నిజంగా తప్పు చేయకపోతే అరెస్ట్ చేసినా సరే కోర్టుల్లో మీరు ముందుకు వెళ్ళి అంటే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు అని చెప్పి ఒకవైపు మాట్లాడుతుంటే, మరోవైపు మాత్రం కేవలం ఇది ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రతీకార చర్యల్లాగానే వీటిని చూడాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు.